నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. జాగృతి అధ్యక్షురాలు కవిత పాత్ర లేదు, ఎలాంటి ఆధారాలు లేవని కూడా ఇప్పటికే రౌస్ ఎవెన్యూ కోర్టు అయితే మాత్రం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఎలాంటి ఆధారాలు లేకుంటే, అభియోగాలు లేకుండానే ఈ కేసు అయితే నమోదు చేసిందని చెప్పడంతో ఒక్కసారిగా జాగృతి నేతల్లో కూడా ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. మనతో పాటు కీలక నేతలు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ముద్రపడింది లిక్కర్ రాని అని కూడా ఒక ప్రతిపక్షాలు మాట్లాడే పరిస్థితి కూడా వచ్చింది. ఇలాంటి సందర్భంలో ఎలాంటి ఆధారాలు లేవు, ఢిల్లీ కేసులో కానీ లిక్కర్ కేసులో కానీ కవిత పాత్ర ఏం లేదని కూడా చెప్పిన ఈ యొక్క నేపథ్యంలో ఈ క్లీన్ చిట్పై ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈరోజు కవిత గారిపైన ఉన్నటువంటి అభియోగాలను కోర్టు మొత్తం క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి మేము చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే కొంతమంది అవినీతి పరులు, అక్రమదారులు వీళ్ళు కావాలని కవితక్క గారిని ఇరికించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కేసులు బనాయించారనేటువంటి తెలియజేస్తా ఉన్నా. ఈ కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలకు కావచ్చు ఈ యొక్క తీర్పు చెంపపెట్టనేటువంటి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ యొక్క లిక్కర్ కేసు మీద మీరు ఎన్ని కుట్రలు చేసినా కడిగిన ముత్యంలా కవితక్క బయటకు వచ్చిందనేటువంటి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. మీరేం చెప్తారు? చాలా విమర్శలు మొత్తం కూడా ఇక ఆమె రాజకీయ భవిష్యత్తుకే ఒక ఈ కేసులో భాగమైంది, ఎప్పటికైనా ప్రమాదమే, ఇక దొరికింది, ఆధారాలు ఉన్నాయని కూడా ప్రచారం జరిగిన సందర్భంలో క్లీన్ చిట్ రావడంపై ఏం చెప్తారు? మేము ఆనాడు కవితక్క గారు అరెస్ట్ అయిన రోజే చెప్పిన అభియోగం మాత్రమే ఇది నిరూపించలేదని చెప్పినాం. ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆనాడు ప్రతిపక్షాలు ఏ అవుతున్నాయో ప్రతిపక్షాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీలని ఆ యొక్క నాయకుని లొంగదీయాలంటే అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మీద ఏదో ఒక అభియోగం మోపి అరెస్ట్ చేయడం జరిగింది. ఆనాడు అరెస్ట్ ఆడే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆ రోజే చెప్పిన జాగృతి నాయకులం కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులం కానీ ఇది తప్పుడు కేసు. ఏ రోజైనా కవితక్క గారు కడిగిన ముత్యంలాగా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా బయటకు వస్తారని ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. కేసీఆర్ గారు కూడా ఈరోజు కూడా మాకు చాలా సంతోషకరమైన విషయం. తెలంగాణ రాష్ట్రంలో మాకు ఉన్నట్టు తెలంగాణ జాగృతి కార్యకర్తలందరం కూడా ఇప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఈ యొక్క విజయం ప్రతిపక్ష పార్టీలకు చెంపచెట్టు. ఎందుకంటే ఏ విషయం మాట్లాడినా కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిద్దిపేటకు సంబంధించిన ఒక నాయకుని అనుచరులు కానీ లిక్కర్ అనేది అయ్యా ఇప్పుడు గుంటనక్క, మా అక్కగారు పెట్టిన పేరు గుంటనక్క చెప్తున్నాం. ఇప్పుడు ఈ రోజుకెళ్ళి మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు? చెంపచెట్టులాగా మీరు వెనక బ్యాక్గ్రౌండ్ నడిపించినటువంటి కేసు ఈరోజు కొట్టుడు పోయింది. న్యాయస్థానాల మీద మాకు ఇంకా నమ్మకం ఉందని కూడా ఈరోజు ఒకరు వెయిట్ చేసినాం. ఈరోజు చాలా సంతోషమైన విషయం. ఈ యొక్క విషయం మీద మీరు శ్వేతపత్రంగా ఏ రోజైతే బయటకైతే వచ్చిందో మా కవితక్క, రాబోయే రోజులలో సిద్దిపేట గడ్డకెళ్ళి కూడా మేము ప్రజల ఆశీర్వాదంతో బరాబర్ మీ గుంటనక్క నోడగొట్టి భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి మన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మేము రాబోయే రోజుల్లో మొట్టమొదటి మహిళ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఏదైతే మనం సంతోషకరంగా విజయాలు చేసినామో ఆ రోజు కూడా మేము సంతోషంగా విజయం చేయబోతున్నాం. చాలా విమర్శలు ఇటు ప్రతిపక్షాల నుండి కూడా మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఏకంగా నేరుగా బయటకు వచ్చి కూడా మాకు నష్టం చేసిందని కూడా మాట్లాడడం, ఇవన్నీ ఆరోపణలు చేసిన సందర్భంలో ఇక ఎలాగూ బయటపడలేని సందర్భాన్ని చాలామంది ప్రచారం చేశారు. కానీ ఈ సందర్భంలో ఇలాంటి తీర్పు రావడం ఎట్లా ఫీల్? ఇప్పుడు ముఖ్యంగా మేము అదే చెప్తున్నాం. అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయినా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అయినా కూడా కవితక్క గారు ఉన్నప్పుడు మాత్రం ఆ రోజు ఇప్పుడు కనీసం కోర్టు దాకా పోనట్టు, కనీసం ఎయిర్పోర్ట్ దాకా పోనట్టు నాయకులు కూడా చాలా మాట్లాడారు. కవితక్క గారు అరెస్ట్ అయిన తెల్లారి మమ అని చెప్పేసి ధర్నాలు రాస్తారోకాలు చేశారు. తెల్లారి ఎక్కడిదక్కడ సైలెంట్గా ఉన్నారు తప్ప ఏ రోజు కూడా కవితక్క గారి గురించి పోరాటం చేయలేదు. అక్కగారు మాత్రం న్యాయస్థానంలో పోరాటం చేశారు, న్యాయం దక్కిందని చెప్తున్నాం. రౌస్ ఎవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది కవితకు, ఏం చెప్తారు? ఈ కేసే ముందు నుంచే చెప్తున్నాం, ఈ కేసు తప్పుడు కేసు అని ప్రతి ఒక్కరం బల్ల గుద్ది చెప్తున్నాం. అక్కగారు కూడా వందల సందర్భాలు చెప్పారు ఈ తప్పుడు కేసులు ఇరికిచ్చిరని చెప్పి. ఒక ఆడపిల్లని ఇంత షో వేసిన ఎవరు కూడా వచ్చు, ఆ గుంటనక్క కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరికి కూడా వాళ్ళందరికీ ఇప్పుడు చెంపపెట్ట లాంటిది. ఇది ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని నక్కజిత్తులు చేసినా ఈరోజు కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చింది కవితక్క. ఇదే తొలి మొట్టి అనుకుంటాము. దీన్ని బట్టి ఇంకా రేపు రానున్న రోజుల్లో దీని ప్రభావం ఇంకా చాలా ఉంటుంది. నిన్నటిదాకా అవాకు చెవాకులు మాట్లాడిన ప్రతి ఒక్కరు, పిచ్చి మాటలు మాట్లాడిన, పిచ్చి కూతలు కూసిన ప్రతి ఒక్కరికి ఖబర్దారని చెప్తూ ఈ కోర్టు ఇచ్చిన తీర్పుని మేము న్యాయస్థానం నాకు నమ్మకం ఉంది కాబట్టి కోర్టు ఇచ్చిన తీర్పు మేము స్వాగతిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం కోర్టుకి. మీరందరూ కూడా ఒక మాట మాట్లాడుతున్నారు, ఒక సిద్దిపేట అంశాన్ని తీసుకొస్తున్నారు, గుంటనక్క అనే అంశాన్ని తీసుకొస్తున్నారు. ఎందుకు పదే ఈ సందర్భంలో కూడా మాట్లాడడం గల కారణం ఏంటి? ఎందుకు అంతగా చెప్పాల్సిన అవసరం? ఖచ్చితంగా ఇది గుంటనక్క ఎత్తుజిత్తులే. గుంటనక్క ఎత్తుజిత్తులు ఏవి పని చేయలే. ఈరోజు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి గుంటనక్క కూడా ఖబర్దారని చెప్తున్నాం ఈ సందర్భంగా. ఇట్లా ఏం చేయబోతున్నాం నెక్స్ట్ మరి జాగృతి ఆధ్వర్యంలో ఇక ఈ క్లీన్ చిట్ తర్వాత నెక్స్ట్ ఇక ఏముంటుంది? దీని తర్వాత సంబరాలు ఉంటాయి. సంబరాలు చేసుకుంటాం, విజయోత్సవం చేసుకుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇది చరిత్రలో మర్చిపోలేని రోజు మాకు. ఈరోజు మరి
ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్తున్నాము, బీజేపీ పార్టీ వాళ్ళకి చెప్తున్నాము, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి చెప్తున్నాము. ఒక ఆడకూతురని చూడకుండా అనవసరమైన అంటే ఒక ఆడకూతురు అని చూడకుండా ఆమె చేసే పని ఏందని ఇది తీర్మాన్ మల్లన్న గారు కూడా నిన్న మొన్న మాట్లాడిండు. ఒక ఆడపిల్ల చేయాల్సిన దందన అది అని చెప్పేసి అనే ఒక వల్గర్గా మాట్లాడు. వాణి కూడా చెప్తున్నా, ఇక్కడున్న పార్టీలకు అందరూ కూడా చెప్తున్నా, అక్కగారు ఆ రోజు నుంచి మొట్టమొదటి రోజు నుంచి ఏ రోజైతే అరెస్ట్ అయిందో ఆ రోజు నుంచి మేము చెప్తూనే ఉన్నాము, ఇది రాజకీయ కుట్రే తప్ప ఇది నిజమైన స్కామ్ కాదని చెప్పేసి ఆ రోజు నుంచి కూడా మేము ఖండిస్తూనే ఉన్నాం. అందరికీ చెప్పుకుంటూనే వస్తున్నాము, వందల సార్లు కూడా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు కావాలని మరి అక్కగారిని బదలాం చేయాలని చెప్పేసి అని ఒక దేహం పెట్టుకొని ఆ పనికి పూనుకున్నారు వాళ్ళు. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ యొక్క 3 పార్టీలకు కూడా ధీటుగా అయిన పార్టీ మా పార్టీ. రాబోయే రోజుల్లో పార్టీ స్థాపిస్తున్నాం. ఆ పార్టీ అత్యధిక మెజారిటీతోటి మరి రేపు రాబోయే ప్రభుత్వం కూడా మాదే. మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి కూడా కవితక్క గారే అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏం చెప్తారన్న చివరిగా? మొత్తానికి ఎన్నో విమర్శలు, ఎన్నో మాటలు, ప్రతిపక్షాల యొక్క విమర్శలు, ఇలాంటి సందర్భంలో ఏం చెప్తారు? ఇవాళ ఏదైతే క్లీన్ చీట్ ఢిల్లీ ఇచ్చిందో ఇది అందరు కూడా గుంటనక్కగానికి ఇంకా అందరు కూడా చూస్తున్నారు నా వీడియో. ఇంకోసారి కవితక్కని ఏదన్నా విమర్శించినట్టు మాట్లాడితే భౌతిక దాడులకు దిగుతామని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను విద్యార్థి లోకం నుంచి. ఇంకోసారి ఇలాంటి లెక్కలు చేస్తే మంచిగా ఉండదని చెప్పి చెప్తున్నాను. ఓకే, ఇది మొత్తంగా జాగృతి నేతల్లో చాలా సెలబ్రేషన్ వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది. విజువల్ ఒకసారి చూడొచ్చు. విమర్శలు, త్వరలో ఇక రాజకీయ పార్టీ మొత్తానికైతే మాత్రం జాగృతి సంబంధించిన నేతల్లో మాత్రం ఒక సంబరాల వాతావరణం కనిపిస్తూ ఉంది. రాజకీయ పార్టీ పెట్టబోయే ఒక శుభ వార్తలాగైతే మాత్రం మాటల్లో కానీ వాళ్ళ యొక్క